బర్త్డే హోలీ రోజు మా బాబు కొంచెం లంగ్స్ తో ప్రాబ్లం అనిపిస్తే తీసుకొచ్చిన రోజు ఇక్కడ నార్మల్ గా 8 o'clock అలా తీసుకొచ్చాము. 8 o'clock నుంచి 12 o'clock వరకు షేరింగ్ రూమ్ అని చెప్పారు. తర్వాత 12 తర్వాత ఐసీ షిఫ్ట్ చేయాలని చెప్పేసి నైట్ ఐసీ షిఫ్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐసీలో ఉన్నాము. అక్కడ ఐసీ మధ్యలో మాకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. మధ్యలో మాకు 8,000 అనేసి ఒక టెస్ట్ రాశారు. అంటే లంగ్స్ ఏ ఇన్ఫెక్షన్ తెలుసుకుంటే అలా కూడా మేము డబ్బులు కట్టాము. ట్రీట్మెంట్ జరగాలంటే 2 days వెయిట్ చేయాలి. రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చాక మేము దాని గురించి చెప్తామని చెప్పారు. ఈ రోజు ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ టైం నేను లేదు, మా వైఫ్ లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే టైంకి డాక్టర్ కూడా వచ్చారు. డాక్టర్ వచ్చేసి ఆ రిపోర్ట్ చూసుకున్నాడు. మా కన్సల్ట్ డాక్టర్, హెడ్ డాక్టర్ ఆ రిపోర్ట్ చూసుకున్నాడు. ఆ రిపోర్ట్ చూసుకొని మేము మమ్మల్ని కలవమన్నాడు. మేము వచ్చేలోకి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయాడు కదా, తర్వాత మాట్లాడదాం అనుకున్నాము. బట్ తర్వాత చూసుకుంటే ఏమైందంటే, నా పక్క పేషెంట్ అతను ఏం చెప్పాడంటే, మీ రిపోర్ట్ మాకు వచ్చాయి, మా రిపోర్ట్ మీకు మారిపోయాయి, ఒకసారి చూసుకోండి అంటే చూసుకుంటే అప్పుడు తెలిసింది. మా బాబుకేమో మా బాబుకున్న రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ లో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ లో ఒకటే వైరస్, తర్వాత చూసుకుంటే 2 వైరస్ ఆ రిపోర్ట్. సో ఇదేందనేసి అడిగితే వాళ్ళు చూసుకోలేదు సార్ మేము అని చెప్పేసి మాట్లాడారు, నెగ్లెక్ట్ చేశారు. మీ వచ్చేలోపే బాబుకి ఆల్రెడీ సెలెక్ట్ జరుగుతుంది. అది ట్రీట్మెంట్ డాక్టర్ వచ్చాక జరుగుతుందా ముందు జరుగుతుందా మాకు అది ఐడియా లేదు. మేము అప్పుడు ఆ టైం డాక్టర్స్ టైంలో కూడా మేము లేవు. సో తర్వాత ఈ విషయం గురించి హెడ్ డాక్టర్ పిలవండి, మా కన్సల్ట్ డాక్టర్ పిలవండి అంటే పిలవట్లేదు. ఆల్మోస్ట్ 3 hours అవుతుంది. మోషన్స్ కూడా ఉన్నాయి. 6 months బాబు అండి. నార్మల్ గా చూస్తే 6 months బాబు. సపోజ్ 1 member చేంజ్ అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మన డ్యూటీ డాక్టర్ అడిగితే చిన్నవి జరుగుతాయి, దీనికి మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏం జరగలే కదా ఇప్పుడు అంటున్నారు. అంత నెగ్లెక్ట్ కానీ ఇప్పుడు డిస్కషన్ పెట్టేది కూడా అతను నెగ్లెక్ట్ గా మాట్లాడాలని పెడుతున్నాను. నేను పిలిచాను, నేను గొడవ పెట్టకుండా పిలవలేదు. నార్మల్ గా మా కన్సల్ట్ డాక్టర్ జరిగింది చెప్తుందని పిలిస్తే కనీసం దానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. అతను మమ్మల్ని కలమని చెప్పాడు. వెళ్ళేసరికి లేడు, అసలు లేడు కదా, ఇట్లా మాట్లాడదాం, నార్మల్ గా మాట్లాడదాం, దీని గురించి సీరియస్ చేద్దాం అనుకోలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకో పిలవట్లేదు. సపోజ్ ఆ ట్రీట్మెంట్ కనుక జరిగింది ఏంటి రెస్పాన్స్ ఉంటుంది? జరిగిందో జరగలేదు, ప్రజెంట్ అయితే సెలెక్ట్ మాటలేదు ఎక్కింది, మరి జరిగిందో జరగదో తెలుసుకోవాలి కదా. కనీసం హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఏమంటున్నారు ఈ విషయం మీరు అడిగి? యాజమాన్యం ఏమంటున్నారు, మేము మాట్లాడతాం సార్ అంటే ఎవరితో మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు? చిన్న పొరపాటు కదా, అంత రెగ్యులేట్ గా మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళు తప్పైంది సార్ మాది ఒక్కసారి వదిలేయండి అని కూడా అనట్లేదు. చిన్నదే సార్, చిన్న దాని గురించి ఎందుకు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు వరకు కూడా రాలేదండి. మేము ఎవ్రీడే 10,000 కడుతున్నాం ఐసీయూలో. ఈ రోజు షిఫ్ట్ చేశారు మేము. ప్రజెంట్ ఇప్పుడు మాకు 50,000 పోయి ఓన్లీ ఐసీయూలో ఉన్నందుకు అయింది. ఇంకా మాకు ఫైనల్ రిపోర్ట్ రాలేదు. కేస్ షీట్ ఇవ్వలేదు, ఆక్సిజన్ ఎంత పెట్టారో తెలియదు, మాకు నెబులైజర్ ఎంత పెట్టారో తెలియదు, మాకు ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా రాలేదు. ఎవ్రీడే అయితే 10,000 వరకు కట్టుకుని వస్తున్నాం. డైలీ తీసుకుంటారు అమౌంట్ కూడా డైలీ కడుతున్నాం. ఒక్కరోజు కూడా లేట్ కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఒక్కరోజు కూడా మేము గంట కూడా లేట్ చేయకుండా డబ్బులు కడుతున్నాం. మేము ఐసీయూలో ఉన్నాం. వదిలేదు లేదండి. మాకు హెడ్ డాక్టర్ వచ్చేసి దీనికి సంబంధించి డీటెయిల్స్ అని చెప్పాలి. ఆ రిపోర్ట్లు కూడా మరి మా ఈవినింగ్ వెళ్ళింది, వాళ్ళ రిపోర్ట్ మార్నింగ్ వెళ్ళింది. ఆ రిపోర్ట్లు వస్తే సేమ్ టైమింగ్ ఉంది. సేమ్ టైమింగ్ 2 రిపోర్ట్లు ఉన్నట్టుంది. మరి ఆ రిపోర్ట్లు కూడా మరి వాళ్ళని పంపించింది, ఎవరు పంపించిండు, ఏ టైం పంపించిండు, ఆ రిపోర్ట్లు కూడా మా యొక్క డౌట్ ఉంది. మాకు ఫస్ట్ వచ్చిన రిపోర్ట్లో శాంపిల్స్ కూడా మా ఏనాక మా డౌట్ ఉంది. కదా తెలుసుకోవాలి సార్. తెలుసుకోవాలంటే మా యాజమాన్యం అనేది దీనికి సమాధానం చెప్పాలి. కండిషన్ ఐసీయూ నుంచి ఇప్పుడే షిఫ్ట్ అయ్యారండి. నార్మల్ గా ఉన్నారు వాళ్ళు, మాకు డిశ్చార్జ్ కూడా చెప్పలేదు. ఐసీయూ నుంచి దాన్ని షిఫ్ట్ చేశారు అంతే. మోషన్స్ అయితే అవుతున్నాయి. మరి ప్రజెంట్ సెలైన్ ఎక్కింది, పైకి వెళ్తే మాత్రం ఏడుస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏడుస్తున్నాడు. డాక్టర్ చూడాలన్నా కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.